కలహాల కాపురం కథ రచన శ్రీమతి ఝాన్సీ లక్ష్మి జాస్తి గారు. స్వరం భామ. నీలిమేఘాల చాటు నుండి తొంగి చూస్తున్నాడు తుంటరి చంద్రుడు. వెనక నుండి వచ్చిన తార, ఏమిటి సంగతి, భూలోకంలోకి అంతగా తొంగి తొంగి చూస్తున్నారు? ఇక్కడ ఉన్న 27 భార్యలు సరిపోలేదని భూలోకంలో కూడా ఏ రాకుమారి మీదైనా కన్నయ్య లేదు కదా అని నవ్వుతూ అన్నది. రాజులు రాజ్యాలు గతించిపోయి కొన్ని వందల సంవత్సరములు అవుతున్నవి దేవి, ఇంకెక్కడి రాకుమార్తెలు? నీ సందేహానికి కాస్తైనా తర్కం జోడించు మందహాసంగా అన్నాడు చంద్రుడు. హా, జోడిస్తాను, తర్కం వితర్కం అన్నీ జోడిస్తాను. కానీ ఇంతకీ మీరు అంత తొంగి తొంగి చూసి వింతలు ఏమున్నాయో భూలోకంలో అంటూ కిందకి చూసింది. అదిగో ఆ జంటను చూస్తే నాకు కన్నుల పండుగగా ఉంటుంది అంటూ ఒకవైపు చేయి చాచి చూపించాడు చంద్రుడు. అటుగా చూసిన తార, ఏమున్నది అక్కడ? ఒక సాధారణ మానవ జంటనే కదా, అదేను నవయవ్వనులు కూడా కాదు, ప్రౌఢ జంట అని పలుకగా చూస్తూ ఉండు అన్నట్లుగా సైగ చేశాడు చంద్రుడు. భూలోకంలో ఆమె చేతిలో ఉన్న గోరువెచ్చని పాల గ్లాస్ అందుకొని పక్కన పెట్టి, నువ్వు ఎప్పుడు పాల గ్లాస్తో కనిపించినా మన శోభనం రోజు తెల్లని చీరతో జడ నిండా మల్లెలతో అపర రతీదేవిలా గదిలోకి అడుగుపెట్టిన ఆ కొత్త పెళ్లి కూతురిలాగానే కనిపిస్తావోయ్, అలాగే అనిపిస్తావు కూడా అంటూ ఆమె బుగ్గ మీద చిటిక వేశాడు అతను. హా, కనిపిస్తాను, ఎందుకు కనిపించను? వయసు పెరిగే కొద్దీ మీకు మురిపాలు మరీ ఎక్కువైపోతున్నాయి. ఒక పక్క పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మీరేమో రోజు రోజుకి కుర్రాడిలా మారి నా కొంగు పట్టుకొని తిరుగుతున్నారు. అరే, ఒక్కరోజు గదిలోకి రాను అన్నా ఒప్పుకోరు. పిల్లలు నిద్రపోయే వరకు ఇలా పంచలేస్తూ ఉంటారు అంటూ మురిపంగా భర్తని విసుక్కుంది ఆమె. వెనుక నుండి ఆమెని హత్తుకొని మెడవంపు మీద పెదవులతో రాస్తూ, మొగుడు కొంగు పట్టుకొని తిరగాలని ప్రతి భార్య కోరుకుంటుంది. నువ్వేంటోయ్ దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు? అయినా నాకేమైనా ఇప్పుడు 60 ఏళ్ళు దాటిపోయాయనుకుంటున్నావా? జస్ట్ 2 ఏళ్ల క్రితం 40 క్రాస్ అయ్యాను, అంతే కదా. అయినా వయసు పెరిగేది శరీరానికే కానీ మనసుకు కాదు బంగారం. నా కంటికి నా మనసుకి నువ్వు ఎప్పటికీ అలా కొత్త పెళ్లి కూతురిలాగానే కనిపిస్తావు. అలా కనిపించినంతకాలం నీ మొగుడి మన్మథ చేష్టలు ఆగవు అంటూనే మాటల్లో పెట్టి చేతులు ముందుకు తెచ్చి మెల్లగా ఆమె పైట కొంగుని తొలగించాడు. భర్త చేష్టలకి మాటలకి మైమర్పుతో ఎప్పుడో వివసరాలైపోయిన ఆమె అతనికి అనుగుణంగా స్పందిస్తూ భర్తకి అభిముఖంగా తిరిగింది. నుదుటి మీద పెదవుల ముద్ర వేస్తూ, నా ఆయుష్కి చిహ్నంగా నీ నుదుటిన ఎప్పుడు ఎర్రగా ప్రతిబింబించే కుంకుమ బొట్టుకు ఈ ముద్దు. కనుల మీద పెదవులతో తాకుతూ నన్ను చూడగానే మనసులో ప్రేమ అంతా నాకు కనిపించేలా ప్రతిబింబించే నీలాల కాటుక కళ్లకు నా ఆధరాంజలి. తర్వాత మెల్లగా నాసికని ముద్దాడుతూ ముక్కు మీద ఉండే కోపానికి అడ్డుకట్ట ఈ ముద్దు. అధరాలను చుంబిస్తూ ప్రపంచంలోని తేనె అంతా అయిపోయినా కూడా నా కోసం తేనెల మధురిమను దాచి ఉంచే నీ ముద్దుల పెదవులకు ముద్దులతోనే అభిషేకం అంటూ పెదవుల్లోని తేనె మొత్తం జుర్రుకునేలా ఎంగిలి సంతకం చేశాడు. ఒక్కొక్క ముద్దుకు తంత్రులు సరిచేస్తున్న వీణలా స్పందిస్తూ తన్మయత్వంతో అరమోడ్పు కనులతో భర్త ప్రేమని ఆస్వాదిస్తూ అతన్ని ఇంకా ఉత్తేజపరుస్తోంది ఆమె. శంఖం లాంటి మెడవంపు మీద పెదవులతో రాస్తూ, నేను వేసిన 3 ముళ్ళని జీవితాంతం మూసే ఈ మెడకి చుంబనాల సత్కారం అంటూ కిందకి దిగి ఎత్తైన అమృత కలశాల మధ్యలో ఇరుక్కున్న తాళిబొట్టును చూసి, నేను కట్టిన తాళిని గుండెల మీద, నా మీద ప్రేమను గుండెల్లోనూ దాచుకున్న నా అర్ధాంగికి ఈ దాసుడు చేసే ప్రేమ సత్కారం అంటూ తన నాలుకతో అమృత కలశాల మధ్యలోని లోయని మెల్లగా స్పృశించాడు అతను. ఇక తాళలేక అతని మొహాన్ని గట్టిగా తన స్తనద్వయానికి హత్తుకొని యుద్ధానికి సన్నద్ధమంటూ అంగీకారాన్ని తెలుపకనే తెలిపింది ఆమె. ఇక ఆ రణరంగంలో కాసేపు ఆమెది పైచేయి కాగా మరికొంతసేపు అతనిది పైచేయి అవగా
మొత్తానికి ఇద్దరూ గెలిచి సుఖాల తీరాన్ని అందుకొని ఆ సంతృప్తితో ఒకరి కుండల మీద మరొకరు ఒదిగి నిశ్చింతగా నిద్రకు ఉపక్రమించారు. పైనుండి ఇదంతా చూస్తున్న తార సిగ్గుపడుతూ చేతులలో వదనాన్ని దాచుకొని శశాంకుని వైపు తిరిగి, ఎవరండి ఈ జంట? దేవతలకి కోర్కెలు రగిలిస్తూ పొరపాటున రతీమన్మధులు భూమి మీద అవతరించారేమో అనిపిస్తోంది. పోనీ కొత్త జంట కూడా కాదు, పెళ్ళయి 10-15 పైమాటే అన్నట్టుగా ఉంది అంటున్న తారతో, అందుకే వారిని చూడడం నాకొక ముచ్చట. ఎడమొహం పెడమొహంగా ఉండే జంటలను చూసి చూసి విసిగెత్తిన నాకు వీరి సరస సల్లాపాలు, ముద్దు ముచ్చటలు ఒక ఆటవిడుపు దేవి అని చెప్పాడు అందాల చందమామ. వారిని వీరిని చూసి పరవశించట ఏనా, లేక తమ ముద్దుల దేవేరి ముద్దు మురిపెములు తీర్చేది ఏమైనా ఉన్నదా అంటూ మునిపంటితో పై పెదవిని కొరుకుతున్న తారని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ తారా సహితంగా మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు తుంటరి చంద్రుడు. కొన్ని రోజుల అనంతరం దిగులుగా ఉన్న చంద్రుని సమీపించి, ఏమైనది పతిదేవా, ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారు అని ప్రశ్నించిన తారతో భూలోకం వైపు చూపుతూ, నా ప్రియమైన జంట మధ్య ఎడబాటు వచ్చినది. గ్రహణమేదో కమ్మేసినట్లు ఆమెని అతని చెంతకి చేరనివ్వడం లేదు అని చెప్పాడు శశాంకుడు. ఏమి జరిగినదో నేను తెలుసుకుంటాను అంటూ తన దివ్యదృష్టిని ఉపయోగించింది తార. చంద్రుని బాధకి కారణమైన శ్రీకృష్ణ భామలది ముచ్చటైన కాపురం. పెద్దలు కుదిర్చి చేసిన పెళ్లి అయినా పెళ్లి చూపుల్లోనే ఒకరిని ఒకరు మెచ్చి మనసులు ఇచ్చిపుచ్చుకొని ప్రేమ జంటలకు ధీటుగా అన్యోన్యంగా జీవితం సాగిస్తూ ఉన్నారు. ఇద్దరు ముద్దులులికే చిన్నారులు వారి ప్రేమ ఫలంగా జన్మించి వాళ్ల ఆనందాన్ని రెట్టింపు చేశారు. ఇకపోతే శ్రీకృష్ణ పేరుకు తగ్గట్లే చిలిపి కృష్ణుడే. బయట అందంగా ఏ అమ్మాయి కనిపించినా పులిహోర కలిపేస్తూ ఉంటాడు. అసలు వయసు కన్నా 10 ఏళ్లు చిన్నగా కనిపించే శ్రీకృష్ణ వేషానికి, అతని మాటకారితనానికి అమ్మాయిలు ఇట్టే ఆకర్షితులవుతూ ఉంటారు. కానీ ఏ విషయాన్ని అయినా ఇంటి బయటే వదిలేయటం, ఇంటి గేటు దాటి లోపలికి అడుగు పెట్టగానే భార్యా పిల్లలు తప్ప మరో లోకం తెలియనట్లు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యగా ఉండడంతో అప్పటి వరకు వాళ్ళ సంసారంలో అయితే ఏ గొడవలు రాలేదు. బంధువుల్లో ఎవరైనా మీ ఆయన పేరుకు తగ్గట్లే శ్రీకృష్ణుడే, జాగ్రత్త తల్లి అని చెప్పిన మా ఆయన అపర శ్రీరామచంద్రుడు, అనవసరంగా నిందలు వేస్తే మీ కళ్ళు కాగలు ఎత్తుకెడతాయి అంటూ అపర కాళికలా మారి వాళ్ళ నోర్లు మూయించేది భామ. అలాంటి ముచ్చటైన వారి సంసారంలో ఒక ఫోన్ కాల్ తుఫాను రేపింది. ఈ మధ్యకాలంలో భర్త రోజూ ఇంటికి లేటుగా వస్తూ ఉన్నా, ఫోన్ వస్తే రహస్యంగా పక్కకు వెళ్లి మాట్లాడుతూ ఉన్నా భామ అంతగా పట్టించుకోలేదు. ఏమో ఆఫీసు గొడవలై ఉంటాయిలే అనుకుంది. కానీ ఒకరోజు శ్రీకృష్ణ స్నానానికి వెళ్ళినప్పుడు ఫోన్ మోగుతూ ఉంటే తీసి, హలో ఎవరు అని అడిగిన ఆమెకి, నేను శ్రీకృష్ణ భార్యని, ఆయనకి ఫోన్ ఇస్తారా అంటూ వినిపించిన మాటలు ఆమె హృదయాన్ని ముక్కలు చేశాయి. ఇక అప్పటి నుండి ఆ భార్యాభర్తల మధ్య మాటలు లేవు. శ్రీకృష్ణ సంజాయిషి ఇవ్వబోతున్నా భామ వినిపించుకోవడం లేదు. అతనికి ఏది అందివ్వాలి అన్నా పాప చేతికో బాబు చేతికో ఇచ్చి పంపిస్తోంది. రే, మీ నాన్నకి కరెంటు బిల్లు కట్టమని చెప్పు, బుజ్జి మీ నాన్నకి టాబ్లెట్స్ వేసుకోమని చెప్పు అంటూ పిల్లల మధ్యవర్తిత్వంతో పనులు ముగించి పిల్లల బెడ్రూమ్లో ఇద్దరి మధ్యన పడుకుంటోంది. పిల్లలకి ఇదేమీ అర్థం కాకపోయినా అమ్మ ఎందుకో కోపంగా ఉంటుందని గ్రహించి ఆ కోపంలో ఏమైనా అడిగితే తమకు వీపు విమానం మోత మోగుతుంది అని అమ్మ చెప్పినట్లే చెప్తున్నారు. ఇది జరిగిన కథ. ఇది తెలుసుకుని మూతి ముడుస్తూ, ఎక్కడికి పోతాయి మగబుద్ధులు, ఇంట్లో రంభలాంటి పెళ్ళాం ఉన్న దిక్కులు చూడ్డం మానరు కదా, తగిన శాస్తి అయింది, అనుభవించనివ్వండి మీ మగ మహారాజుని అని పెడసరంగా అన్నది తార. వారు మానవులు, తప్పులు చేయడం సహజం. స్త్రీ సహనమూర్తి అంటారు కదా, మరి ఆ భామామణి భర్తకి ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా, పాపం ఏమి చెప్తాడో అంటూ నిట్టూర్చాడు చంద్రయ్య. ఎంతైనా మీది పురుష జాతే కదా, పక్షపాతం ఎక్కడికి పోతుంది అంటూ కిందకి చూసి, ఈ మానవుడు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మా భామ ఎటుల సమాధానమిచ్చినో చూచెదను అంటూ మరలా కిందకి దృష్టి సారించింది తార. చుని కూరగాయలు కట్ చేస్తుంటే ఆమెకెదురుగా కూర్చొని శ్రీకృష్ణ దొండకాయలను పెదవుల దగ్గర పెట్టుకుని, నా భార్య పెదవులు మీకన్నా అందంగా ఉంటాయి, కానీ ఏం చేస్తాం, ఇప్పుడవి అందుకునే అదృష్టం కోల్పోయిన నష్టజాతకుడిని. ఇలా మిమ్మల్ని చూసి సొల్లు కాచడం తప్ప ఏమీ చేయలేను అంటూ భామ కోపంగా చూడడంతో దొండకాయలు అలా వదిలేసి టొమాటో తీసుకొని
మీరే మహా ఎర్రగా ఉంటారని మిడిసిపడకండోయ్. నేను ముద్దు పెట్టుకుంటే సిగ్గుతో నా భార్య బుగ్గలు నీకన్నా ఎర్రబడతాయి అని భామ మళ్ళీ కోపంగా చాకు చూపించడంతో ఫోన్ రాకపోయినా హలో 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 అంటూ ఫోన్ పట్టుకొని పక్కకెళ్ళాడు. మళ్ళీ కొద్దిసేపు ఆగి కిచెన్లోకి దూరి ఆమె చేసే ప్రతి పనిని అభినయించసాగాడు. ఆమె మొహం మీదకి వాలుతున్న ముంగురులు సుతారంగా సరిచేసుకుంటుంటే అతను కూడా అలాగే చేయటం, భామ వంట చేస్తూ కొంగు బొడ్లో దోపుకుంటే అతను కూడా అలాగే అభినయించడం చేస్తున్నాడు. ముందు పట్టించుకోకున్నా రాను రాను భర్త చేష్టలకు నవ్వొస్తూ ఉన్నా కింది పెదవిని బిగించి నవ్వు ఆపుకుంటోంది భామ. మరి అంతే కదా, ఏ ఆడదైనా ఆస్తిపాస్తులైనా వదులుకుంటుంది కానీ తన భర్తని పరాయి స్త్రీతో పంచుకోగలదా? అందుకే భర్తతో మాట్లాడకుండా ఉండటం ఆమెకి కూడా బాధ కలిగిస్తూనే ఉన్నా విషయం తేలే వరకు బెట్టు సడలించకూడదని గట్టిగా ఉంటుంది భామ. భోజనాల దగ్గర కూడా తను నోట్లో ముద్ద పెట్టుకుంటే పెట్టుకోవటం, తను నీళ్లు తాగుతుంటే భోజనం మధ్యలో నీళ్లు తాగటం, ఇష్టం లేకున్నా అతను కూడా నీళ్లు తాగడం, తిన్న తర్వాత కిచెన్లో గిన్నెలు తోముతుంటే పక్కనే నిలబడి అలాగే అభినయించడం చేస్తుంటే ఆమె కోపం మెల్లగా మంచులా కరిగిపోసాగింది. ఇంత ప్రేమ చూపించేవాడు పక్కదారులు పడతాడా? ఒకవేళ ఆ ఫోన్ ఎవరైనా ఆట పట్టించడానికి చేశారేమో అని మనసులో అనిపిస్తూ ఉన్న బెట్టుగానే ఉంటూ పనులన్నీ అయిపోగానే స్నానం చేసి వెళ్ళి పిల్లల మధ్యలో పడుకుంది భామ. కొంతసేపటి తర్వాత అరికాళ్ల దగ్గర చక్కిలిగిలిగా అనిపించి కళ్ళు తెరిచి కాళ్ల వైపు చూసింది. అక్కడ భామ అరిపాదాలకి ముద్దు పెడుతున్న శ్రీకృష్ణ కనిపించాడు. వెంటనే కాళ్ళని వెనక్కి లాక్కొని ఇదేం పని అన్నట్టుగా చూసి లేచి కూర్చుంది భామ. ఏదో చెప్పబోతున్న శ్రీకృష్ణతో పిల్లలు లేస్తారు అన్నట్టుగా సైగ చేసి మెల్లగా పిల్లలకి మెలకువ రాకుండా మంచం దిగి తమ గది వైపు అడుగులు వేసింది. అలా వారిద్దరి గదిలోకి అడుగు పెట్టగానే తమకంగా హత్తుకోబోతున్న శ్రీకృష్ణుని చేత్తో వారిస్తూ అక్కడ పిల్లలు లేస్తారు, వాళ్ల ముందు గొడవ ఎందుకని ఇక్కడికి వచ్చాను, అంతేకాని మిమ్మల్ని క్షమించి కాదు అంటూ బెడ్ పక్కన కింద దిండు వేసుకొని పడుకుంది. మెల్లగా ఆమె కాళ్ల దగ్గర కూర్చుని ఆమె కాళ్ళని తన ఒడిలో పెట్టుకుంటున్న భర్త చర్యలను వారిస్తూ కాళ్ళని వెనక్కి తీసుకోబోయింది భామ. కానీ ఆమె కాళ్ళని గట్టిగా పట్టుకొని మెల్లగా సవరిస్తూ అది కాదు బంగారం, నేను నీ పాదదాసుని కదా, నా మీద ఇంత అలక అవసరమా? అసలు నేను చెప్పింది వినిపించుకోవా? చెప్పేది వినిపించుకోవా? ఆ అమ్మాయి ఇంటర్మీడియట్లో నాతో కలిసి చదువుకుంది. అప్పుడేదో తెలియని వయసులో ఆమె చుట్టూ తిరిగి లైన్సి వార్నింగ్ ఇవ్వడం, నేను బుద్ధిగా ఆమెను మర్చిపోవడం జరిగిపోయాయి. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత నా ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ చేసి నువ్వంటే నాకు ఇష్టమని ఏదేదో మాట్లాడుతోంది. నాకు పెళ్ళి అయిందని, నేను నా భామకే సొంతమని చెప్తూనే ఉన్నాను. అయినా మన పెళ్ళి అయ్యాక నేనేదైనా తప్పు చేస్తే నీకు ద్రోహం చేసినట్లు. పెళ్లికి ముందు ఎప్పుడో చిన్న వయసులో జరిగిన తప్పుకి కారణం తెలుసుకోకుండా నన్ను శిక్షించడం సమంజసమా? అసలు నువ్వు నాకేమైనా తక్కువ చేస్తేనే కదా నేను అడ్డదారులు తొక్కేది. నువ్వు నా ప్రాణమే, నిన్నెందుకు మోసం చేస్తాను అని అన్నాడు. మీరు చెప్తున్నదంతా నిజమేనా అని అమాయకంగా ఇటువైపు తిరిగిన భామకి అప్పుడు కానీ తెలియలేదు. మాటల్లో పెట్టి కాళ్ళ దగ్గర నుండి భర్త పైకి వచ్చేసి తనని ఎప్పుడో వెనుక నుండి కౌగిలిలో బంధించాడని. నిజంగా నిజం బంగారం, నీ మీద నాకున్న ప్రేమ మీద ఒట్టు. సర్లే కానీ కింద కొంచెం ఇబ్బందిగా ఉందోయ్, మన సుఖాల పాన్పు మీదకి ఎక్కేద్దామా అంటూ భార్యని 2 చేతులతో పైకి లేపి పాన్పు మీద పడుకోబెట్టాడు శ్రీకృష్ణ. మరోసారి ఆమె అరికాళ్ళకి ముద్దు పెట్టగా నరాలు జిప్పుమని మెలికలు తిరిగింది భామ. వణుకుతున్న గొంతుతో భర్త కాళ్ళు పట్టుకుంటే పాపం అని మెల్లగా ఏదో గొణిగింది. కానీ అరికాళ్ళలో అతని మీసాలు గుచ్చుకొని గిలిగింతలు పెడుతుంటే అతని పెదవుల స్పర్శ మెత్తగా తాకుతూ ఉంటే కొత్తగా ఉండి ఇంకా ఇంకా కావాలనిపిస్తోంది ఆమెకి. నీలో అణువణువు నాదే అయినప్పుడు ఈ పాదాలు కూడా నావే కదా, వాటికి మాత్రం నన్ను ముద్దాడాలని ఉండదా అంటూ పట్టీలని కొద్దిగా పైకి జరిపి అక్కడ కూడా ముద్దులు పెడుతూ అంగుళం అంగుళం ముద్దులతో ముంచెత్తుతూ ఒక్కసారిగా పక్కకు జరిగాడు. మధుర లోకాల్లో విహరిస్తున్న భామకి అంతరాయం కలగడంతో ఏమిటా అని చూస్తుంటే బెడ్ పక్కన టేబుల్ మీద నుండి తేనె బాటిల్ తీస్తున్న శ్రీకృష్ణ కనిపించాడు. అదెందుకు అని ప్రశ్నార్థకంగా చూస్తున్న ఆమెతో వస్తున్నా ఉండు అంటూ తేనె తెచ్చి ఆమె పెదవి మీద ఒక బొట్టు తేనె వేసి తేనెతో పాటు ఆమె పెదవుల మధురిమలు కూడా కలిపి జురుకున్నాడు. తన పెదవుల మధురిమను ఆస్వాదిస్తున్న అతని పెదవుల మధురిమని తాను కూడా అందుకోసాగింది భామ. తర్వాత ఆమె నాభి మీద పోసి తన నాలుకతో మెల్లగా ఆ తేనెని చప్పరించసాగాడు.
అతడు తేనెను మాత్రమే కాకుండా తనని కూడా చప్పరిస్తూ సుఖాల ఉప్పెనలో ముంచెత్తుతున్నట్లుగా అనిపించి మత్తుగా మూలిగింది భామ. ఆ తర్వాత ఆమె తనువంతా తేనెలో ముంచెత్తాడు అతను. తను మాత్రం ఏమీ తక్కువ కాదు అన్నట్లుగా అదే సుఖాన్ని తిరిగి అతనికి అందించింది ఆమె. భార్య ఇచ్చే సుఖాన్ని ఆస్వాదిస్తూ ఇంకెప్పుడు పక్కచూపులు చూసి అసలైన ఈ ఆనందాన్ని వదులుకోను అని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు శ్రీకృష్ణ. అలా ఇద్దరూ ఒక్కరుగా మారి మరలా ఒక్కరు ఇద్దరుగా వీడి భర్త గుండె చప్పుడు వింటూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది ఆమె. తనువులు రెండు అయినా మనసులు ఒక్కటిగా మారిన ఆ జంటను చూస్తూ అమృతం తాగి మనం అమరులమైతే ఉన్న కొద్దిపాటి యవ్వనంలోనే అమర సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళు కూడా అమరులే అంటూ చంద్రుని వైపు ప్రేమగా చూసింది తార. వెంటనే తారాసహితంగా మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు శశాంకుడు.